అక్క వస్తుందంటావా? 10 నిమిషాల్లో వచ్చేస్తానంది. సర్లే, దారిలో ఎక్కడైనా పాన్ షాప్ ఉంటే బండి ఆపు, దమ్ము కొట్టాలి. మస్తాన్ గడు రాత్రి చూసినట్టయితే బాగుండేది. ఆ మస్తాన్ గాడు అక్కింటి డ్రైవర్ అని తెలియక అండి నేను రమ్మన్నాను చూడు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ తొట్టిగంగ్ ఎవరు చూడకముందు బయటికి వెళ్ళిపోవాలి. అక్క రా అక్క. ఏమైంది లేఖ? త్వరగా రా అక్క, వెళదాం. మనము బయటికి వెళ్దాం అక్క. ఎక్కడికి లేఖ? ఊరికే అక్క, సరదాగా బయటికి వెళ్దామని. వీళ్ళు నన్ను ఫాలో అవ్వడానికి డిసైడ్ అయినట్టున్నారు. ఇప్పుడెలా? నేను వెళ్తే వీళ్ళు వస్తారు. బయటికి ఎందుకులే, మనము ఇక్కడే కూర్చుందాం. ఏంటి వీళ్ళు అంతా తెలిసి కూడా నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. అంటే కార్తికేయ వీళ్ళకి దొరికిపోయాడా? అమ్మో, ఎందుకైనా మంచిది రూమ్కి వెళ్ళి ఫోన్ చేయడం బెటర్. ఏంటే నా వెనకే వస్తున్నారు? వేళకోళంగా ఉందా? ఇది రోడ్ అయితే నువ్వు అలా అనొచ్చు. ఇది మా ఇల్లు, మేము ఎలాగైనా తిరుగుతాం. కింది నుంచి పైకి వెళ్తాం, పైనుంచి కిందికి వస్తాం, ఏమైనా చేస్తాం. మీరు ఎలాగైనా ఊరేగండి, కానీ నా వెంట మాత్రం రావద్దు. చెప్తున్నాను కదా నీ వెంట రామని. మా ఇష్టం, మేము ఎలాగైనా తిరుగుతాం. నేను రూమ్కి వెళ్ళిన నా వెనకే వచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వెదవలే. ఇప్పుడెలా? ఏదైతే అదైంది. ఏంటి? ఫోన్ వస్తుంది కదా, లిఫ్ట్ చేసి మాట్లాడుకో. మేమేదో ఫోన్ లాక్కుని మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతావే. మాట్లాడు, రింగ్ అవుతుంది కదా. నేను మాట్లాడను. మంచిది, మాట్లాడుకు. ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో. లేక ప్లీజ్ చిన్న పిల్లలా చేయకు. చాలా ఇంపార్టెంట్ కాల్.